మీ వంటింట్లో చేసినట్టే ఇక్కడ కూడా చక్కటి వంటలు చేస్తూ నాతో సరదా సరదా కబుర్లన్నీ షేర్ చేస్తూ ఆడియన్స్ అందరికి చక్కటి రుచికరమైన వంటల్ని పరిచయం చేయడానికి మరి ఆరెండు వంటలు చేద్దాం. అయితే మీరు చేయాల్సిందల్లా 8008054321 ఈ నంబర్ కి డయల్ చేయడం. ఈ నంబర్ కి డయల్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని ఇక్కడికి వచ్చి అందరికీ పరిచయం చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు ఆరెండు వంటలు చేద్దాం. సంగీత గారు వచ్చారండి నల్లగండ్ల నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. సంగీత గారు హాయ్. హాయ్, వెల్కమ్ టు ఆరెండు వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాము, మీరు? నేను కూడా చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సంగీత గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్, బిజినెస్ మ్యాన్. బిజినెస్ కూడా. సో ఏం బిజినెస్ చేస్తుంటారు? డైలీ పూజ ఐటమ్స్ బిజినెస్ చేస్తుంటారు. ఎన్ని ఉన్నా పూజకు ఫస్ట్ ఇంట్లో దీపం ముట్టి అని ఏది చేయరు కాబట్టి అది మెయిన్ ప్రాసెస్. అందుకని అదే ఎంచుకొని ఆ బిజినెస్ స్టార్ట్ చేసినాను. ఓ సూపర్ అండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎంతకి? 7 years అయింది. సో ఎలా నడుస్తుంది? చాలా బాగా నడుస్తుంది. చాలా చిన్న బిజినెస్, కానీ చిన్న నుంచి పైకి వెళ్ళడానికి మనం సక్సెస్ కావాలంటే ఫస్ట్ స్లోగా వెళ్తూ ఉంటేనే సక్సెస్ అవుతుంది. స్టార్టింగ్ రాదు కదా. రాదు. లవ్లీ. ఆల్రెడీ యూట్యూబ్ లో ఛానల్ పెట్టేసాను, ఇప్పుడు చాలా బాగా. ఓ లవ్లీ అండి, అమేజింగ్. సో మీకు దైవభక్తి బాగా ఎక్కువ? దేవుడిని నమ్ముతా కాబట్టి, అంటే ఎవరైనా ఫస్ట్ చేసేది అదే కదా. అవునండి. సో వెరీ లవ్లీ. ఇంతకీ ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు ఇవాళ మాకు? ఇప్పుడు ఆవిరి కుడుములు. ఆవిరి కుడుములు. సో మంచి హెల్త్, తెలంగాణ స్పెషల్. నాకు కూడా బాగా ఇష్టం. ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి చాలా మందికి ఆయిల్ తినద్దు ఇప్పుడు అని చెప్తున్నారు కాబట్టి ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది. అలా లవ్లీ అండి. సో నేను ఆవిరి కుడుములు టేస్ట్ చేసి నిజంగా చాలా రోజులు అయిపోయింది. మీ పుణ్యమాని మళ్ళీ ఇప్పుడు టేస్ట్ చేస్తాను నేను ఆవిరి కుడుములు. సో చిక్కుడుకాయ కదా అది. ఇది దొరకని టైంలో వేరే ఏ ఐటమ్ అయినా శనగపప్పు కానీ బొబ్బర్లు కానీ ఏది వేసుకున్నా బాగానే ఉంటాయి. ఎందుకంటే కొన్ని టైంలో దొరకదు కదా చిక్కుడుకాయ కూడా. అది. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి? ఉల్లికాడలు, ఉడకబెట్టిన చిక్కుడు, కొత్తిమీర, పచ్చిమిర, ఇందులోనే ఉప్పు వేసినాను, బియ్యం రవ్వ, బియ్యం పిండి, ఆయిల్. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి ఆవిరి కుడుములు? ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాము. ఇందులో ఉల్లికాడలు, ఓకే, కొత్తిమీర, చిక్కుడుగా ఉడకబెట్టిన చిక్కుడు, ఓకే, పచ్చిమిరము. ఇందులోనే సాల్ట్ వేసినాను, కొంచెం తక్కువ అయితే మళ్ళీ మనం ఇందులో వేయచ్చు. ఓకే. బియ్యం రవ్వ, కొంచెం మంది ఇష్టం లేని వాళ్ళు బియ్యం పిండితోటి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మెత్తగా ఉండాలి, కొంచెం మంది పొడి పొడి ఉండాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు బియ్యం పిండితోటి మాత్రమే చేసుకోవచ్చు. ఓకే. బియ్యం పిండి ఇది రెండు సమానం. దీనికి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. బెస్ట్ అండి అసలు. సో మేడం మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా వారు హెల్త్ డిపార్ట్మెంట్ లో హెల్త్ సూపర్వైజర్, తను గవర్నమెంట్ జాబ్. ఓకే. పిల్లలు ఇద్దరు నాకు. నైస్ అండి. సో ఇద్దరు బాబులే. ఇద్దరు బాబులు ఏం చదువుకుంటున్నారు? పెద్ద బాబు బిట్స్ లో చదివిండు, తను ఇప్పుడు సాఫ్ట్వేర్ చెన్నైలో చేస్తుండు. చిన్న బాబు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో 4th year చదువుతుండు. ఓకే ఓకే. సో ఇద్దరు బాగా చదువుకుంటారు అనమాట. పెద్ద బాబు జాబ్ చేస్తున్నాడు. సో మీ ఇద్దరు అబ్బాయిలకి మీరు చేసే ఏ రెసిపీస్ అంటే బాగా ఇష్టం? నేను చేసే రెసిపీ అంటే వాళ్ళకు అవి ఇది ఒకటి కుడుములు, ఒకటి ఇంకొకటి అది మక్క దోశ. మక్క దోశ కాన్తో? కాన్తో. స్వీట్ కాన్తో కాదు, వట్టి కాన్తో. ఓకే ఓకే. సో మక్క దోశలు ఇక్కడ చేసుకుంటారు కదా బానే? అంటే తెలంగాణలో చాలా. సో మీది ఎక్కడ ప్రాపర్ తెలంగాణ? తెలంగాణ. మీరు పుట్టింది పెరిగిందంతా. సో మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ ఎప్పుడు ఒక కొత్త
వెరైటీ వంట ప్రయోగం చేయడం. బిజినెస్ లో అంటే ఆ వత్తిల్లో కూడా కొత్త కొత్త మోడల్స్ ఏం ట్రై చేయాలని చూస్తూనే ఉంటాను. సో ఏదో ఒకటి కొత్తగా చేయాలి, రొటీన్ గా కాకుండా. సో మరి అలాగే ఈ మధ్య కాలంలో మీరు కొత్తగా ట్రై చేసినటువంటి రెసిపీ ఏదైనా ఉందా? రెసిపీ అంటే చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? ఒక్కటి చెప్పండి, బాగా కుదిరింది, బాగా మంచి అవుట్పుట్ వచ్చింది రెసిపీ. ఈ మధ్యన నేను చేసింది చాలా అంటే మష్రూమ్ దోశ చేశాను. మష్రూమ్ దోశ చాలా బాగుంది. ఎలా చేశారు? మష్రూమ్ ఫస్ట్ కర్రీ లాగా చేసి దోశ పైన, అందరూ ఆలుగడ్డ తింటారు దోశ మీద, కానీ మష్రూమ్ అంటే చాలా మందికి ఇంకా అది తింటారా, అది పడతారా అని ఉంటది కదా. అలా చాలా బాగుంటుంది మష్రూమ్, చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ నేను కూడా తింటా, చాలా ఎక్కువ తింటా మష్రూమ్స్. లైక్ మంచి ప్రోటీన్ ఉన్న. అంటే దోశ మీద చాలా తక్కువ మంది వేసుకుంటారు కదా, డెఫినెట్ గా తక్కువ అది. కానీ ఆలుగడ్డ తినద్దు కాబట్టి ఇది వేసుకుంటే చాలా బాగుంటది. అంటే మనం పొటాటో తిన్నా కూడా బాయిల్డ్ పొటాటోస్ అయితే ఫైన్, అంటే ఒక 1 or 2 పొటాటోస్ డైలీ బేసిస్ అయితే. అంటే ఇప్పుడు ఫ్యాట్ అవి ఇవి అంటుంది కాబట్టి చాలా తినొచ్చు, పొటాటో తినొచ్చు. కాకపోతే అంటే మనం ఏం తిన్నా అంటే ఏ ఫామ్ లో తింటున్నాం అనేది ఇంపార్టెంట్. సో పొటాటో నార్మల్ గా బాయిల్ చేసుకుని తింటే ఇట్స్ ఫైన్, బట్ అందరు ఫ్రెంచ్ ఫ్రైస్ లేకపోతే ఫ్రైడ్, సో అంటే అవి ఇగ్నోర్ చేసి the form in which we are taking the food is more important. ఇది స్టవ్ ఆన్ చేద్దామా? ఇందులో వాటర్ పోసి. ఓకే. దీనికి ఆయిల్ మాత్రం కొంచెమే పడుతుంది, చాలా తక్కువ. ఇక్కడ ఇందులో ఇది పెట్టినప్పుడు మాత్రమే ఆయిల్, అంతే. సో ఇది కాకుండా అసలు ఏం ఆయిల్ అవసరం లేదు, చాలా తక్కువ. సో మీరు కూడా బాగా హెల్త్ కాన్షియస్? హెల్దీ రెసిపీస్ తినాలి, హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మా వారు. మీ వారు హెల్దీ అంటే ఆటోమేటిక్ గా మీరు ఫాలో అయిపోతారు కదా. అంతే. సో మీ వారు మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చిన టైం ఏది మీ వంటలకి గానీ ఇంకే విషయంలో అయినా కూడా? తను ప్రతి దానికి నాకు చాలా సపోర్టింగ్ గా ఉంటారు. సో అంటే జనరల్ గా హస్బెండ్స్ కి అంటే వంటలు నచ్చినప్పుడు మంచి స్పెషల్ కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు కదా, వంట బాగా చేసినప్పుడు, ఒక మంచి వంట చేసినప్పుడు. మీరు ఏ వంట చేసినప్పుడు ఇచ్చారు అలాగా? తను నేను ఏం చేసినా చాలా బాగుంది అంటారు, ఎందుకంటే ఉప్పు కారం మెయిన్ ఇంపార్టెన్స్ కాబట్టి అవి కరెక్ట్ రావాలి ఫస్ట్ అన్నిటికన్నా. అది స్పెషల్ గా మనం వాటర్ యాడ్ చేయాల్సిన లేదు. అంటే కొంచెం మంది కొంచెం ఇట్లా అనాలంటే ప్రాబ్లం అవుతుంది కదా, అలాంటి వారు కొన్ని నీళ్లు చల్లుకోవచ్చు. ఓకే. సో ఆవిరి కుటుంబంలో అంటే జనరల్ గా చిక్కుడు యూజ్ చేసినప్పుడే కొంచెం టేస్టీగా ఉంటాయి కదా. యాక్చువల్లీ ఏదైనా ఉల్లి కాడలు వేసినప్పుడు ఏదైనా బాగుంటది, ఎక్కువ వేస్తే చాలా బాగుంటది అట్లా. అంటే ఇది ఎప్పుడు రాదు కదా ఉల్లి కాడలు కూడా, అందుకని కొంచెం మంది ఉల్లిగడ్డ అట్లా శనగపప్పు అలాంటివి కూడా వేసుకుంటారు. ఇది ఒక 15 నిమిషాలు ఆవిరికి ఉడికితే బాగుంటుంది. అంతే. ఇవి చేసి ఇందులో కొంచెం ఆయిల్ దీని మీద అంటే లైట్ గా అంటుకోకుండా అలా కొంచెం వేస్తే సరిపోతుంది. ఓకే. ఇది మూత పెట్టి ఒక 15 minutes వెయిట్ చేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఆవిరి కుడుముల ప్రిపరేషన్ ప్రాసెస్ ఇదే అన్నమాట. సో మొత్తానికి అంటే చిన్న చిన్న బుల్లెట్స్ లాగా మనము ఆ కుడుముల్ని తయారు చేసేసి మనం పెట్టాము. సో స్టీమ్ కి ఉడకాలి. అవి స్టీమ్ కి ఉడకడానికి ఒక 15 minutes దాదాపు మనకు టైం పడుతుంది కాబట్టి ఒక 15 నిమిషాలు మనం వెయిట్ చేసి చూద్దాం సో ఎలా ఉంటాయి కుడుములు. సో 15 నిమిషాల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం అండి. సో కుడుములు రెడీ అయినా లేదా ఇప్పుడు మనం మూత తీసి చూద్దామా? రెడీ అయింది, చూద్దాం. ఎస్, రెడీ అయిపోయినాయి కదండి. సో ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసే. ఇవి ఇందులో ప్లేట్ లో తీసుకున్నా. ఓకే. సో మీకు కూడా ఫేవరెట్ అయినా ఇవి? ఫేవరెట్. తెలంగాణ స్పెషల్ ఆవిరి కుడుములు రెడీ. ఓకే అండి. చెప్పండి. తప్పకుండా.
చూస్తున్నారు కదండి, తెలంగాణ స్పెషల్ ఆవిరి కుడుములు. Hmm. సో రెడీగా ఉన్నాయి, వేడివేడిగా. ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఆవిరి కుడుములు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన చిక్కుడుకాయలు, ఉల్లికాడలు, కొత్తిమీర, బియ్యపిండి, బియ్యం రవ్వ, పచ్చిమిర్చి మిశ్రమం. ఆవిరి కుడుములు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉల్లికాడలు, కొత్తిమీర, ఉడకబెట్టిన చిక్కుళ్ళు, పచ్చిమిర్చి మిశ్రమం, బియ్యం రవ్వ, బియ్యం పిండి వేసి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి స్టీమ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఆవిరి కుడుములు రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి ఆవిరి కుడుములు. చూసి చెప్పండి ఎలా ఉందో. వెరీ టేస్టీ, చాలా చాలా బాగున్నాయి. స్పైసీ కూడా ఉంది, వెరీ నైస్. సో మనం ఆయిల్ లేకుండా కూడా ఇంత చక్కగా ఇంత టేస్టీగా తయారవడం గ్రేట్ కదా. అంతే. చాలా బాగుందండి. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ స్వీట్ కార్న్ రైస్. స్వీట్ కార్న్ రైస్. అంటే అన్నము చాలా సార్లు ఉండిపోతుంది కదా, దాన్ని మనం ఊరికే ఏదో ఫ్రై లాగా చేసుకొని తినకుండా స్వీట్ కార్న్ చేసుకుంటే చాలా బాగుంటుందని ఇలా. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలో. అన్నం మిగిలిపోయింది ఉంటది కదా ఎప్పుడన్నా, అది రైస్, స్వీట్ కార్న్, మిర్చి, ఆవాలు, ఉప్పు, కొత్తిమీర, ఆయిల్, జీలకర్ర. జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది, అందుకని కొంచెం జీలకర్ర ఎప్పుడు కానీ ప్రతి కర్రీస్ లో కానీ దేంట్లో అయినా కొంచెం ఎక్కువనే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందాం. సో మీరు ఇంతకీ స్వీట్స్ లో స్పెషల్ లేకపోతే హాట్స్ లో స్పెషల్? హాట్ లో స్పెషల్. స్వీట్ చాలా తక్కువ, చాలా తక్కువ. మా పిల్లలకు హాట్ ఇష్టం. ఆయిల్ వేద్దాం కొంచెం. చాలా మందికి స్వీట్స్ ఇష్టం ఉంటాయి, కానీ స్వీట్ చాలా తక్కువ తినాలి అంటారు కాబట్టి షుగర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బాగుంటది అని. ఇప్పుడు ఇలాంటి ఐటమ్స్ తింటూ ఉంటే ఆ షుగర్ ని మనం అవాయిడ్ చేసినట్టే. ఇది కూడా స్వీటే కదా, స్వీట్ కార్న్ అంటే సరిపోతుంది మన బాడీలో. సో షుగర్స్ అవాయిడ్ చేయాలి అంటే నాకు రీప్లేస్మెంట్ ఏంటంటే ఫ్రూట్స్. ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ నుంచి న్యాచురల్ షుగర్స్ వస్తాయి కాబట్టి బయట నుంచి అంటే ఎక్స్టర్నల్ ప్రాసెస్డ్ షుగర్స్ కానీ అలా షుగర్ డైరెక్ట్ గా తినకుండా అవాయిడ్ చేసేయచ్చు. ఆ క్రేవింగ్ సాటిస్ఫై అయిపోతాయి అక్కడితో. ఆవాలు వేస్తున్నాను. ఆవాలు అది కొంచెం ఫ్రై అయినాక జీలకర్ర. సో రైస్ లో ఏమేమి వెరైటీస్ చేస్తారు ఇంకా మీరు? పుదీనా రైస్, టమాటా రైస్, స్వీట్ కార్న్ పులావ్. ఇప్పుడు ఇది స్వీట్ కార్న్ రైస్, స్వీట్ కార్న్ పులావ్? స్వీట్ కార్న్ రైస్ అంటే ఇది అన్నం మిగిలిపోయినప్పుడు మాత్రమే వేస్తారు. స్వీట్ కార్న్ పులావ్ అంటే పుదీనా కుక్ చేయడానికి. సో మీరు ఇలాంటి రైసెస్ చేసినప్పుడు ఏమైనా సైడ్ డిషెస్ అలా చేస్తూ ఉంటారా, లేకపోతే సైడ్ కొంచెం ఉండాలి కదా, అంటే కర్డ్ లాగా అలా ఉంటే బాగుంటది. ఏమైనా చట్నీస్ గానీ లేకపోతే? ఎక్కువ కర్డే బెస్ట్. అంటే ఇందులో ఆయిల్ ఉంటది కాబట్టి మళ్ళీ కర్రీస్ ఎక్కువ అయిపోతాయి బాడీలో అని కర్డ్ ఉంటే బాగుంటదని. జీలకర్ర వేస్తున్నాను. కొంచెం జీలకర్ర ఎక్కువనే వేసుకోవాలి. మిర్చి. ఓకే. స్వీట్ కార్న్ ఇవి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎక్కువ ఉంటేనే బాగుంటది రైస్ కు. ఇలా అన్నం వండి వేసే బదులు కూడా ఇలా బియ్యం అందులో వేసి చేసుకున్నా చాలా బాగుంటది. ఏదంటే ఇది ఎప్పుడన్నా మిగిలినప్పుడు చేసుకోవడానికి సూపర్. ఇందులో రైస్ వేసి సో మనం దీంట్లోనే ఇంకేమైనా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ చేసుకోవచ్చు, బీన్స్, క్యారెట్. కొంచెం స్టవ్ చిన్నగా చేద్దాం. బీన్స్ అంటే అది బిర్యానీ లాగా అయిపోతుంది కాబట్టి కొంచెం కార్న్ తోటే చేయడానికి అలా ఉంటే బాగుంటదని. సో మీరు ఉడకబెట్టిన కార్న్ ఇట్లాంటివి కూడా తింటూ ఉంటారా స్నాక్స్ లాగా? అలా
కార్న్ బాగుంటది, వెరీ టేస్టీ. ఇందులో కొంచెం సాల్ట్, సరిపోయిందా? ఇందులో స్టవ్ బంద్ చేసి. ఓకే, వెరీ ఈజీ ప్రాసెస్. చాలా ఈజీ. ఇంకో బౌల్లోకి తీసుకున్నాము. ఎక్కువ టైం లేదు వంటలు చేసుకోవడానికి, కర్రీ చేయడానికి బిజీగా ఉన్న టైంలో ఇలాంటివి వేసుకుంటే చాలా తొందర అయిపోతుంది. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకు బాక్సులు అలాంటివి. ప్లస్ జీరా కూడా వేశారు కదా, సో డైజెషన్ కి కూడా బాగుంటుంది. స్పెషల్ కి పిల్లలకి లంచ్ బాక్సెస్ కి అలా కట్టిస్తే కూడా చాలా బాగుంటుంది నా ఫీలింగ్. స్వీట్ కార్న్ రైస్ రెడీ. ఓకే అండి, సో చూస్తున్నారు కదండి, స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది. సో ఇంట్లో మనకు చాలా సందర్భాల్లో రైస్ మిగులుతూ ఉంటుంది. సో మన అందరికి అంటే ఆన్ డైలీ బేసిస్ మన అందరి ఇళ్ళలో జరిగేదే అది. సో అలాంటప్పుడు రైస్ తో చక్కగా ఇలా స్వీట్ కార్న్ రైస్ చేసుకుంటే ఇంట్లో కిడ్స్ కి కూడా హ్యాపీగా తినేస్తారు అనిపిస్తుంది. సో టేస్ట్ ఎలా ఉంది ఇది చూసి చెప్తాను. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. స్వీట్ కార్న్ రైస్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, ఉడకబెట్టిన అన్నం, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర. స్వీట్ కార్న్ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్, ఉడకబెట్టిన అన్నం, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ రైస్ రెడీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి స్వీట్ కార్న్ రైస్. తప్పకుండా అండి, సో చూద్దాం ఎలా ఉందో. సాల్ట్ నేనే తక్కువ వేసినాను, ఎక్కువ తినద్దు కాబట్టి కొంచెం తక్కువనే వేసినాను. వెరీ టేస్టీ అండి. సో మీరు ఎంతైతే సాల్ట్ అండ్ స్పైస్ క్వాంటిటీ ఉందో జనరల్గా నేను అంతే తింటుంటాను. చాలా లెస్ స్పైసెస్, పెప్పర్. నేను కూడా చాలా మైల్డ్ స్పైసీగా తింటాను నేను కూడా. సో నాకు ఇది కొత్తగా ఏమనిపించట్లేదు, చాలా బాగుంది. సో ఇవాళ అయితే మీరు మొత్తానికి 2 మంచి డిషెస్ పరిచయం చేశారు. ఏంటండి అవి? ఇవి నేను ఐటమ్ తయారు చేసినాను. ఫ్లవర్స్ కమలం వత్తులు అంటారు. చాలా బాగా చేశారండి. సో ఇవేనా మీ హాబీస్ ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు? ఫ్రీ టైమ్ లో చాలా బాగున్నాయండి, చాలా బాగా చేశారు. బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి, వెరీ బ్యూటిఫుల్ అండి. చాలా చాలా బాగా చేశారు. సో ఫుడ్ కూడా మీరు చేసిన రెసిపీస్ కూడా అంతే బాగున్నాయి. ఇలా ఇంత మంచి రెసిపీస్ ని ఇవాళ మాకు పరిచయం చేసినందుకు మరి R&O వంటలు చేద్దాం తరపు నుంచి మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ టైమా మీరు కుకింగ్ షోలో పార్టిసిపేట్ చేయడం? సెకండ్ టైం. సో ఎలా అనిపించింది ఇక్కడ ఎక్స్పీరియన్స్? ఇక్కడ చాలా బాగుంది, అందరూ కోఆపరేషన్ చాలా బాగుంది. ఎన్నిసార్లు వచ్చినా ఫస్ట్ టైం లాగానే ఉంటుంది స్టూడియో అంటే. అబ్సల్యూట్లీ అండి. సో హోప్ఫుల్లీ మీరు షో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్. మీతోటి కలవడం చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా అండి, డెఫినెట్ గా, ఫర్ ష్యూర్. ది సేమ్ ఫ్రమ్ హియర్ ఆల్సో. సో సంగీత గారు ఇవాళ మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే రెసిపీస్ ని ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.